ఆరోగ్యకర జీవనానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొవ్వూరు పురపాలక కమిషనర్ టి నాగేంద్ర కుమార్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొవ్వూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. బస్టాండ్ దగ్గర మానవహారంగా నిలబడి అక్కడ ప్రతిజ్ఞ చేయడం, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత అన్నది మనందరి బాధ్యత. దాన్ని మీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు స్వచ్ఛ పట్టణంగా మన కొవ్వూరుని చూపించడానికి మీ అందరి సహకారం మాకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, అట్లాగే ప్రతి నెల కూడా 3వ శనివారం నాడు మనం స్వచ్ఛతా దివస్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపడతాం. అంటే ఒక 3వ శనివారమే కాకుండా ప్రతిరోజు మనం స్వచ్ఛతగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీకు తెలుసు. మన ఇల్లుని శుభ్రంగా పెట్టుకుంటాం, మన చెత్తను తీసుకెళ్ళి పక్కింట్లో పడేస్తాం. అట్లా కాకుండా మన ఇల్లే కాకుండా పరిశుభ్రాలు కూడా శుభ్రంగా ఉంటేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే, కానీ పాటించడానికి మనం కొంచెం వెనకడుగు చేస్తుంటాం. కాబట్టి ముందుగా మా కార్యాలయాలు శుభ్రపరచుకున్నాం, వీధుల్లోకి వస్తున్నాం. మా పురపాలక సంఘ కార్మికులందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు. ఇచ్చే చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయడానికి గతంలోనే మీ అందరికీ 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సక్రమంగా ఉపయోగిస్తూ మాకు తడి చెత్త పొడి చెత్తగా వేరుగా ఇస్తే దాన్ని కూడా మేము సక్రమంగా ట్రీట్ చేస్తూ MRF సెంటర్ కూడా ఆల్రెడీ గతంలో ఉన్నదే, దాన్ని మళ్ళీ తయారు చేసాం, రీఫర్బిష్ చేసాం. అలాగే అక్కడే విండో కంపోస్టింగ్ కూడా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మాకు సహకారం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేస్తూ మాకు పురపాలక సంఘ కార్మికులకు ఇస్తూ, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా చేయకుండా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ స్వచ్ఛ దివస్ స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.